వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆలయంలో రద్దీ కొనసాగుతుంది. రాజన్నకు రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. గత సర్కారు ఆలయాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, టూరిజంగా మారుస్తామంటున్న ఆది శ్రీనివాస్తో చంద్రబాబు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న కనబడ్డాడు. కలవంగా పలకరిద్దామని వచ్చిన అన్న బాగున్నావా? అమ్మ బాగున్నా అన్న. ఇంత పెద్ద గుడి ఉన్నటువంటి ఈ జాగలో గెలిచినావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొత్తగా ఏమైనా మొక్కుకొని వచ్చినావు? అయితే అవ్వక ఫస్ట్ టైం కదా. ఈ రాజన్న దేవాలయానికి 2 సార్లు దేవస్థానం చైర్మన్ కూడా పనిచేసిన ఆ అనుభవంతో దేవాలయ భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయించడానికి ఆలోచన తలపు ఉన్నవాడిగా వేములవాడ టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, టూరిజం కేంద్రంగా ఏర్పడేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందే తప్ప అమలుకు నోచుకోని విధంగా గతంలో రంగురంగుల గోచరులను అభివృద్ధి చేసింది తప్ప చేసేస్తే అభివృద్ధి జరగలేదు. గతంలో వీటీని ఏర్పడేశారు ఈ దేవాలయ అభివృద్ధి కోసం. ఆ వీటీడీ చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ 8 సంవత్సరాలలో కేసీఆర్ ఒక్క సమావేశంతో ఏర్పడేది. ఈ రాజన్న ఆశీస్సుతోటి మేము ఎంపిక కాగానే మొదటి 2 మాసాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీ సమావేశం ఏర్పడేసి గతంలో సాఫ్ట్ లోన్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు 20 కోట్లు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ రావు అనుకున్నటువంటి ఆ డబ్బును ఆ సమావేశం ద్వారా తిరిగి 20 కోట్ల రూపాయలు ఇక్కడ బ్యాంక్ ఖాతా జమ చేయించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథకంలో బద్దిపోషణ దగ్గర కానీ గుడిచేరు ప్రాంతంలో అభివృద్ధి పథకం తీసుకుపోతున్నాం. బ్రిడ్జి నుంచి గుడి మెట్ల వరకు 35 కోట్లు విడుదల చేయమని ఆదేశాలు ఇప్పించుకోగలిగిన ఆ సమావేశం ద్వారా గుడి చెరువు మురుగు చెరువు అయింది. పట్టణంలో 16 కాలువల నీరంతా కలుస్తుందంటే వెంటనే మన ఎస్టీ ప్రజలు మంజూరు అని చెప్పి కోరాను. అంటే ఒక్క సమావేశంలో 3 పనులకు మన ఆదేశాలు ఇచ్చిండు. భవిష్యత్తులో కూడా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అసలు నిన్నటి రోజు 7వ తేదీన వారు ఇక్కడ రావాల్సి ఉండే. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టుకోవాల్సిన ఇచ్చడానికి జీవన్ కూడా తెలియజేసినాం. కాబట్టి నిన్నటి రోజు సాయంత్రం ఢిల్లీలో సిఎస్సీ మీటింగ్ ఉండడం వల్ల వారు పీసీసీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా అత్యవసరం జరగడం వల్ల రాలేకపోయినటువంటి సందర్భంలో నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభు గారు పట్టువస్త్రాలకు సమర్పించారు. త్వరలోనే వారు వస్తారని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రోజులు వస్తారు. వీలైనంత ఎక్కువ అభివృద్ధిని ప్రాంతం చేసి చూపిస్తామని తెలియజేస్తాం. సమ్మక్క సారక్క జాతర ఉన్నప్పుడు సంఖ్య కాస్త తక్కువ, భక్తుల సంఖ్య. ఈసారి సమ్మక్క సారక్క జాతర కంటే ముందే సుమారు 9 సోమవారాలు, ఆదివారాల్లో భక్తుల సంఖ్య మినీ శివరాత్రి జరిగినాయి. ఈసారి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, నిజామాబాద్, వరంగల్ ఈ ప్రాంతం నుంచి వస్తున్న సంఖ్యలో గతంతో పోలిస్తే 40-50 అటు ఇటు ఉండొచ్చిన మొత్తానికి 3 లక్షల పైచీలు భక్తులు వస్తారని చెప్పి భావించి వారికి తగు రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే క్యూ లైన్లన్నీ కూడా చక్కచక్క నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అడిగిన 2 గంటలన్నరలో వచ్చి ఇక్కడ దేవగోగల్లో ఉంటుంది. మరో క్యూ లైన్ 2 గంటల 20 నిమిషాలకు వచ్చినాం. అంటే 3 గంటల లోపల స్వామివారికి శీఘ్ర దర్శనం చేసి పంపే లక్ష్యంలో మేము 2 సమావేశాలు జిల్లా కలెక్టర్ గారితో ఏర్పాటు చేసినాం. అవి ఈరోజు అమలు అవుతుందని చెప్పి భావిస్తున్నాం. ఇప్పుడు 3 గంటలలో దర్శనం అవుతుంది. మీరు అడగండి, ఇక్కడ అడగండి. ఎన్ని గంటలు అవుతుందో నేను అడిగా కదా. 3 గంటలు అవుతుంది. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ చెప్తున్నారో వాళ్ళు అడిగినటువంటి సౌలతులు కూడా చూడాలన్నా. ఇప్పుడు మంచినీళ్ళు ఇట్లా ఓడే లైన్లలో బాత్రూమ్లు అన్ని ఉన్నాయి. ఈ లైన్లో లేదని ఇప్పుడు చెప్తారు వారు. అంటే ఇది తాత్కాలికంగా మనం ఈ మహాశివరాత్రి కోసం ఏర్పాటు చేసింది కాబట్టి లేకపోయిందని వారు ఎప్పుడో తెలియదు కాబట్టి తప్పనిసరిగా వారి సూచన పాటిస్తాను కూడా వారు చెప్పిన. వారు నిర్మల్ నుంచి వచ్చినా అన్నారు, వారి సూచన పాటిస్తామన్నారు. అన్న ఇప్పుడు దర్శనంకి వచ్చిన వాళ్ళందరూ మొత్తం టెంట్లు వేసుకొని అట్లంతా మొత్తం ఆ గ్రౌండ్ మైదానం అంటారు కదన్న, మైదానంలో ఉంటున్నారు కదా, వాళ్ళకి నీళ్లు అంతా సౌలతులు చేసిండ్రా? వాళ్ళకు మంచినీటి వసతి ఉంది, చలవ పందిళ్ళు ఉన్నాయి, ఉదయం పూట అల్పారం ఉంది, మధ్యాహ్నం పూట కూడా అల్పారం ఇస్తాము. ఇంకోటి స్వచ్ఛంద సంస్థ మధ్యాహ్నం కూడా భోజనం కూడా ఇక్కడ ఆర్యవైశ్య సంబంధించిన వాళ్ళు ఇక్కడ
మధ్యాహ్నం భోజనం రేటు పెడతారు. ఈ 3 రోజులు వచ్చే భక్తులు దాంతో పాటు ఇక్కడ అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఒక దగ్గర వేడి పాలిస్తున్నారు, ఒక దగ్గర చల్ల ప్యాకెట్ ఇస్తున్నారు, మరో కాడ ఫ్రూట్స్ పండ్లను కూడా ఇస్తున్నారు. వాళ్ళందరి సేవలు తీసుకొని అంత పబ్లిక్ అందరికి సౌలభ్యం చేపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, దేవాలయం చేసే కార్యక్రమాలు విభాగాలు పనిచేస్తూనే స్వచ్ఛంద సంస్థలతో కూడా మేము ఎప్పుడు ప్రతి ఏటా కూడా ముందుకు వచ్చే వారి సేవలు తీసుకొని భక్తులకు అందిస్తాం. మొత్తానికి స్వచ్ఛంద సేవల ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పబ్లిక్ లకి ఎవరికి కష్టం కాకుండా చేస్తామని చెప్తున్నారు. ఆది శ్రీనివాస్ అన్న పోయేస్తానే పబ్లిక్ తోటి మాట్లాడుతున్నాను, పోయేస్తాను. ఎక్కడైనా సమస్యలు మా దృష్టి తీసుకురండి, ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మేము పబ్లిక్ దిక్కే. అందుకే ప్రజలు మార్పు కోరి మాకు అవకాశం ఇచ్చారు. ఇది ప్రజల పాలన, ఇది ప్రజల పాలన కాబట్టి మీకు ప్రజల దిక్కే. తప్పనిసరి మా దృష్టి తీసుకురండి, ఆ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత మాది.